గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రసంగించినట్లుగా ఉందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. గవర్నర్ ప్రసంగాన్ని ఊకదంపుడు ఉపన్యాసంగా అభివర్ణించారు. ప్రజల సమస్యల గురించి బాధల గురించి ప్రసంగంలో లేదన్నారు. 2009 ప్రసంగానికి ఇప్పుడు ప్రసంగం నకలుగా ఉందన్నారు భూమన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలితాలు సమానంగా అందటమే నా ప్రభుత్వ ఉద్దేశ్యం అని తొలిపలుకులు పలికినటువంటి గవర్నర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఏవీ కూడా ప్రజలకు అందుబాటులో లేవు అన్నటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరించారు. గవర్నర్ ప్రసంగం 2009లో గవర్నర్ చేసినటువంటి ప్రసంగానికి నకలుగా ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి మేళ్లకు సంబంధించినటువంటి ప్రస్తావన అన్నది లేకుండానే పోయింది. ఏ ఒక్కరి ప్రయోజనాన్ని కాపాడకుండా బాగా వడ్డీగా ఉన్నటువంటి రుణాన్ని అసలు వడ్డీ లేనటువంటి రుణంగా మార్చామని, మహిళలకు లక్షలాది మందిని లక్షాధికారులను చేశామని ప్రగల్భాలు పలికినటువంటి ఈ ప్రభుత్వం వాస్తవంలో ఏ ఒక్క మహిళ యొక్క కన్నీళ్లు తుడవలేకపోయింది. మన గవర్నర్ గారు ఎలా ఉందంటే రాజుగారు ఫిడేలు వాయిస్తున్నట్టు ఉంది. ఒక ప్రక్క మరి దేశం అంతా తగులాడిపోతుంటే రాజుగారు ఫిడేలు వాయిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఎందుకనే నాకు తెలియదు కానీ కనీసం రాష్ట్ర గవర్నరు మరి ఒక రాష్ట్రానికి అధినేతగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైన పరిస్థితులు, పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు కానీ, పేద ప్రజలు పడుతున్నటువంటి అనేక ఇబ్బందులు కానీ 1% కూడా ఈ రాష్ట్రానికి తెలియజేయాల్సిన అవసరం లేదా అని చెప్పి అడుగుతున్నా. ప్రజలందరూ రేట్లు పెరిగి కరెంటు లేక, తాగడానికి నీళ్లు లేక, ఆసుపత్రుల్లో డాక్టర్లు లేక ఏడుస్తూ ఉంటే గవర్నర్ గారు ప్రజలు ఏడుస్తూ లేరు, ఆనంద బాష్పాలు కారుస్తున్నారు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఉంది. అందరికీ విద్యను పెట్టారు. ఏ స్కూల్లో కూడా టీచర్ లేడు, అందరికీ విద్య అంటారు. సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత కూడా ఏ స్కూల్లో కూడా టాయిలెట్లు లేవు పిల్లలకి, ఆడపిల్లల స్కూల్లో కూడా టాయిలెట్లు లేవు. అందరికీ విద్యార్థి ఇంట్లో చదువుతాడు. జననీ సురక్ష యోజన అంటారు, ఆసుపత్రిలో ప్రసవం కావాలంటారు. ఏ ఆసుపత్రికి కూడా డాక్టర్లు లేరు, మహిళా డాక్టర్లు లేరు, ఆసుపత్రిలో మందులు సూదులు కూడా లేవు. ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అబద్ధాల